చుక్క నూనె యూస్ చేయకుండా చికెన్ తందూరి చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేశారంటే బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు. ముందైతే దీనికోసం 2 లెగ్ పీసెస్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అరచెక్క నిమ్మరసం వేసుకొని ముక్కకి మసాలాని బాగా పట్టించుకోవాలి. ఇలా బాగా పట్టించిన ఈ లెగ్ పీసెస్ని ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, తందూరి మసాలా, కారం, కసూరి మేతి, చాట్ మసాలా, నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే తందూరి మసాలా అయితే రెడీ అయిపోతుంది. దీన్ని లెగ్ పీసెస్కి పట్టించి బాగా మర్దన చేసుకొని ఒక 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకున్న తర్వాత ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీస్ మీద 60 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన తందూరి అయితే రెడీ అయిపోతుందండి. అసలు చుక్క ఆయిల్ కూడా అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి గ్రీన్ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.